అందరికీ నమస్తే. నేను మిర్యాల రామకృష్ణ, జనసేన పార్టీ, తెలంగాణ. గత కొంతకాలం ముందు కొంత సోకాల్డ్ బ్లాక్మెయిల్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువుని కబ్జా చేశారని ఒక ఫాల్స్ ప్రొపగండాని క్రియేట్ చేసి బ్లాక్మెయిల్ బ్యాచ్, ముఖ్యంగా తొలి వెలుగు రఘు లాంటి జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక బ్లాక్మెయిలర్ ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నిన్న సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక టీవీ ఛానల్లో మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అది లీగల్గా పొందిన ఆస్తి, అది శిఖం పట్ట, చెరువులో ఉన్న పట్ట అది లీగల్గా కొనుక్కున్నారని నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి చెప్పారు. ఈ రోజున నేను తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా. ఈ వ్యవహారంలోనే తొలి వెలుగు రఘు ఎటువంటి బ్లాక్మెయిలర్, ఎటువంటి వ్యక్తి అని అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఇదే వ్యవహారంలో 3 మాటలు మార్చిన వ్యక్తి ఈ తొలి వెలుగు రఘు. మొదట పవన్ కళ్యాణ్ చెరువు కబ్జా చేసినని మాట్లాడాను. ఆ రోజు మేము నిరూపించినాం, చెరువులో పట్టాలుంటాయి, అది శిఖం పట్ట, పవన్ కళ్యాణ్ గారు లీగల్గా కొనుక్కున్నారు, దాని స్ట్రక్చర్ను మార్చలేదు, అక్కడ ఎటువంటి అక్రమ కట్టడాలు కట్టలేదు, అక్కడ వ్యవసాయం చేస్తారని మేము నిరూపించినాం. దానికి అతను ఏమీ ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ మాట మార్చి సేల్లీలో తప్పులున్నాయి, సేల్లీలో పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేదు, సేల్ లీడ్లో కరెక్షన్స్ ఉన్నాయని మాట్లాడితే యాజ్ అడ్వకేట్గా ఈరోజు చెప్పదలుచుకున్నా. సేల్ లీడ్లో ఉన్న కరెక్షన్స్ ఉంటే ఆ సేల్ లీడ్ అనే తప్పని కాదో లేకపోతే అక్రమనో కాదు. ఆ సేల్ లీడ్ని కరెక్షన్ చేసుకోవచ్చు, లేకపోతే రెక్టిఫికేషన్ లీడ్ చేసుకోవచ్చు. అంతే తప్ప ఆ సేల్ లీడ్ వాయిడానో లేకపోతే ఆ యొక్క భూమిని ఆయన అక్రమంగా పొందినట్లు కాదు. తొలి వెలుగు రఘు, నువ్వు ప్రజల్ని మభ్యపెట్టడం మానుకో, మానుకో. ఏ రిజిస్టార్ దగ్గరికి వెళ్దాం పదా, ఏ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్దాం పదా. నువ్వు ఎంఆర్ఓ రిజిస్టార్ మాట్లాడుతున్నావు, సేల్ లీడ్లో కరెక్షన్స్ ఉంటే ఆ భూమిని కొన్నవాడు అమ్మినవాడు తప్పు చేసినట్ల ఏం మాట్లాడుతున్నాను. మళ్ళీ ఈ రోజు ఇంకోటి మాట్లాడతారు. వీటన్నిటికీ సమాధానం చెప్పడం కబ్జా కాదు అని మేము నిరూపించినాం. దానికి సమాధానం చెప్పి కబ్జా అని, లేకపోతే సేల్ లీడ్లో తప్పులు అని మాట్లాడుతున్నాం. కరెక్షన్ చేసుకుంటాం, ఒకవేళ తప్పులు ఉంటే, లేకపోతే రెక్టిఫికేషన్ లీడ్ చేసుకుంటాం. అదేమన్నా అక్రమంగా పొందిన ఆస్తా. ఈ రోజు అది మానేసి చెరువులో నుంచి నీళ్ళు తీసుకుంటాను మాట్లాడుతున్నారు. వ్యవసాయ భూమికి చెరువులో నుంచి నీళ్ళు తీసుకోకుండా ఎక్కడ నుంచి తీసుకుంటారు? చెరువుల నుంచే నీళ్ళు తీసుకుంటారు. అది వ్యవసాయ భూమి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయం చేస్తున్నాడు, గోశాల మెయింటైన్ చేస్తా ఉన్నాడు, గోశాలలో ఆవులు పెంచుతా ఉన్నాడు. ఇవన్నీ తెలుసు మీకు. కానీ ఈరోజు తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని ఒక ప్రోపజెండాని అనేక మంది వ్యక్తుల మీద మీరు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీకు అది కుదరలేదు. మీ బ్లాక్మెయిల్ అన్నా మానుకోండి. తెలంగాణ వాదం పేరుతో ఎన్ని అక్రమ సంపాదన చేస్తారు. ఇటువంటి వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు, వ్యక్తులను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వ సంస్థలను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే బ్యూరోక్రసీలో ఉన్నారో బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఒక అసత్య ప్రచారం, దుష్ప్రచారాన్ని బిల్డప్ చేస్తా ఉన్నారు. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకుని వీళ్ళు ఒక ముఠాలాగా తయారై ప్రజలు మభ్యపెడతా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణ యువతగా చెప్తా ఉన్న కబడ్దార్ తొలి వెలుగు రఘు. నువ్వెవడివి తెలంగాణ వాదానికి? నువ్వెవడివి తెలంగాణ వాదం నీదా? తెలంగాణ నీదా? నువ్వెవడు రాబాయి? నువ్వెవడివి? ఇంకోసారి పిచ్చి ప్రేలాపం చేసి తెలంగాణ యువతను కానీ తెలంగాణ ప్రజలు కానీ మభ్య పెడితే మాత్రం పద్ధతిగా ఉండదు తొలి వెలుగు రఘు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు చేసిన అసత్య ప్రచారాలకి క్షమాపణ చెప్పు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పు. మాకు క్షమాపణ చెప్పు. తెలంగాణ యువతకి ఇంకొకసారి పిచ్చి ప్రేలాపలు మానుకోవాలి. ఇప్పటికైనా ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడికి ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ మీద నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వు దమ్ముంటే నిరూపించు. ఆర్డీఓ కంప్లైంట్ చేస్తావా? కలెక్టర్ కంప్లైంట్ చేస్తావా? హైడ్రా కమిషనర్ కంప్లైంట్ చేస్తావా? లేకపోతే లీగల్ గా కోర్టులో ఛాలెంజ్ చేసుకుని నిరూపించు. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒకవేళ అక్రమాస్తాన్ని తేలితే నేను భూమిని కబ్జా చేసి, చెరువుని కబ్జా చేసి ఆ భూమిని లాక్కున్నా తెలిస్తే నేను ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ రోజే చెప్పిన గొప్ప దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు నేను కూడా ఆ పార్టీ వ్యక్తిగా చెప్తున్నా, ఒకవేళ అది అక్రమ ఆస్తి చెరువుని కబ్జా చేసి నేను పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తే ఆ చెరువుని ప్రభుత్వాన్ని రాసేయడానికి మా అధినేత ఎప్పుడు సిద్ధంగా ఉండు. మీలాగా బ్లాక్మెయిల్ దందాలతో అడుక్కుని బతికే పవన్ కళ్యాణ్ గారు కాదు, దానం చేసే బతుకు పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుంచుకుని మెరుగు. నువ్వు కులాన్ని కూడా తీస్తున్నావు పవన్ కళ్యాణ్ గారు కులాన్ని. అదేవిధంగా రంగనాథ్ గారు కులాన్ని తీసి కులం పేరుతో కూడా దుష్ప్రచారం చేస్తా ఉన్నావు. బీసీ ఎస్టీ మైనార్టీల కోసం కొట్లాడుతా ఉంటావు. అదే బీసీ ఎస్టీ మైనార్టీల కోసం కొట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు నీకు కనపడరు. అదే బీసీ కులాల నుంచి వచ్చిన రంగనాథ్ గారు నీకు కనపడదు. అంటే నీకు నీ మాట ఎటుంటే అట్లు. మళ్ళీ బీసీ ఎస్టీ మైనార్టీల కోసం పోరాడుతున్నా చెప్పుకునే నువ్వు ఒక ఫ్రాడ్, నువ్వు ఒక లుచ్చావి ఈ రోజు అని చెప్తా ఉన్నా. ఖబర్దార్. ఈ రోజు తెలంగాణ భాషలో మాత్రం ఖబర్దార్ తొలి వెలుగు రఘు. ఇంకోసారి పద్ధతి మార్చుకోకపోతే మాత్రం తెలంగాణ ప్రజలకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.